హలో అందరికీ, ఈ వీడియోలో రాగి దోశ అందులోకి పల్లి కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ రాగులు ఒక 2 కప్స్, 1 కప్ మినపప్పు, 1/2 కప్ రైస్ నైట్ అంతా సోక్ చేసుకొని పెట్టేసుకున్నాను నేను. తర్వాత మిక్సీ జార్లో నానబెట్టుకున్న రాగులు పప్పు వేసుకొని దోశ బ్యాటర్లా బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాన్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను. ఈ దోశ బ్యాటర్ని ఒక 7 అవర్స్ ఫర్మెంట్ అవ్వడానికి పక్కన పెట్టుకోవాలి. మార్నింగ్ మిక్సీ పట్టుకుంటే ఈవినింగ్కి బాగా ఫర్మెంట్ అవుతుంది, అలాగే దోశలు కూడా బాగా వస్తాయి. ఒకవేళ మార్నింగ్ వేసుకోవడానికి కుదరకపోతే ముందు రోజు మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్కి బ్యాటర్ రెడీ చేసుకొని నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పల్లి కొబ్బరి చట్నీ రెసిపీ చూసేయండి. పల్లి కొబ్బరి చట్నీకి 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, వేసిన పప్పు, కొంచెం చింతపండు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి కొబ్బరి ముక్కలు వేసుకొని చల్లార్చుకోవాలి. మిక్సీలో వేసుకొని జీలకర్ర, సాల్ట్, 2 చిన్నులపాయలు వేసుకొని గ్రైండ్ చేసి తాలింపు వేసుకోవాలి. అంతే, రాగి దోశ విత్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. Please subscribe.